వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భారీ భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. ఉదయం 7:25 సమయంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. గత 20 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూకంపం దెబ్బకు తెలంగాణ వాసులు ఒక్కసారిగా భయకంపితులయ్యారు. రేపులంతా ఊగినాయి. ఇంటికి బయటకు వచ్చి చూసే వరకల్లా ఒక సెకండ్ అయింది, ఊగింది. ఇంటికి వచ్చి యువతలకి వచ్చి చూసేటల్లకల్లా ఏమి లేవు. కోతులు అనుకున్నాం, కోతులు కాదు. ఈరోజు సుమారు 7:30 ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది. నాకు ఇప్పటికీ 49 ఇయర్స్. ఎప్పుడు కూడా విన్నా కానీ భూకంపం గురించి ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాస్తవంగా భయమైంది. నేను పేపర్ చదువుకుంటూ కూర్చున్నా, భూమి బిల్డింగ్ అంతా షేక్ అయినట్టు అయింది. అప్పుడే లేచిన తర్వాత కింద కాలు కింద బాగా ఊగుతున్నట్టు అనిపించింది. సబ్ ఊఫర్ సౌండ్ ఏమో అనుకుని నాకు పక్క వచ్చి చూస్తే ఇంట్లో ఉన్న అందరికీ నేను వంటగదిలో కూరగాయలు కట్ చేసుకుంటుంటే సడన్ గా కొంచెం కదిలినట్టు అనిపించింది. అనిపిస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడినట్లుగా నిర్ధారించారు. వరంగల్, ములుగు, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హన్మకొండ, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భూమి 7 సెకండ్ల పాటు కంపించింది. హైదరాబాద్లో 2 సెకండ్ల పాటు భూకంపం ఏర్పడింది. ప్రధానంగా గోదావరి రివర్ బెడ్ ఏరియాలో భూకంపం తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అటు మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రంలోనూ భూకంప ప్రభావం కనిపించింది. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందా, ఇది దేనికి సంకేతమని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.